అతిథి దేవో భవ అని మన పెద్దలు అన్నారు సరే, కానీ ఇలాంటి అతిథి వస్తే ఎలా? ఏంటంటే మన రాఘవ వాళ్ళ ఇంటికి దయ్యం అతిథిగా వచ్చింది. ఇంకా రాఘవ ఆ దయ్యానికి చేసిన మర్యాదలు ఎలా ఉన్నాయో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెలరాజు ఈ రోజు. బాబు గారు నమస్కారం అండి, అమ్మగారు నమస్కారం అండి. నేను మిస్సెస్ వీర్రాజు, మా ఆయన పేరు వీర్రాజు, అందుకే ఎప్పుడు కలిసి వస్తుంది ఈ పాట పాడుకుంటూ ఉంటాను. అన్నట్టు మా ఆయన ఊరికెళ్ళి 4 రోజులైంది, ఈ రోజే రాక ఇంటికి వస్తున్నాడు. నాకు చాలా ముచ్చటగా ఉంది, ఆయన గురించి ఎదురు చూస్తున్నాను. ఒక నిమిషం, మా ఆయన వచ్చాడు. ఏమండి? హలో బంగారం, బయలుదేరారా? ఇప్పుడే బస్ ఎక్కాను బంగారం. అబ్బా, ఇంకా ఇప్పుడు బస్సు ఎక్కారా? మీరు ఇక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది? ఒక 6 గంటలు పట్టుద్ది. 6 గంటల? ఎర్లీగా రాలేరా? నేను ఇంకా ఎర్లీగా రావాలంటే చచ్చి దయాన్ని రావాలి. ఊరుకోండి, లేనిపోయిన ఆశలు కల్పించకండి. ఏంటి? అదే దిక్కుమాల జోకులు వేయకండి చెప్తున్నాను. మీరు మరి ఇలాంటి జోకులు వేస్తే నాకు కాలుతుంది. సరే బంగారం, నేను వచ్చేలోపు బాగా తిని మంచిగా బజ్జం. మీరు వచ్చేలోపు నేను బాగా పడుకుని బాగా గ్లామర్ పెంచేస్తాను. నీకు లేని దాని గురించి ఎందుకే పాకలాడతావు? రాక మా ఆయన ఈ రోజు వస్తున్నాడా? వచ్చిన తర్వాత నైట్ అంతా జబర్దస్తే. ఏంటి అలా చూస్తున్నారేంటి? మీకు ఎప్పుడు పాడాలి వచ్చిందే. జబర్దస్త్ అంటే 4 రోజులు మా ఆయన మిస్ అయిన ఎపిసోడ్లు అన్ని వేసుకుని చూస్తామని చెప్తున్నాను. బాబు, మా ఆయన వచ్చేలోపు నేను గ్లామర్ పెంచాలి. ముందు పడుకుంటాను బాబు. ఏంటో చాలా ఆతృతగా ఉంది, అస్సలు నిద్ర పట్టి చావట్లేదు. ఏదో కలత నిద్ర కదా, అలాగే అనిపించి ఉంటుంది. రైట్ చూడు. అయ్యో, మా ఆయన ఫోన్ చేసి చెప్పాలేమో. అత్తమ్మ గారు ఎప్పుడు వచ్చారు? ఊరుకోండి, దిక్కుమాల జోకులు అయింది. మా అమ్మ కాదండి, నేనే మాట్లాడు. వచ్చిందండి. వస్తే నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఒక్కదాని ఉన్నప్పుడు అద్దంలో నీ మొహం నువ్వు చూసుకోవాలి. జోకు లేకండి, నిజంగా ఇంట్లో దెయ్యం వచ్చింది. నాకు చాలా టెన్షన్ గా ఉందండి, మీరు తొందరగా వచ్చేయండి. నేను వచ్చేస్తున్నాను, నువ్వు భయపడకు. ఏమైనా టెన్షన్ అనిపిస్తే పాటలు పాడుకుంటూ ఉండు. అలాగేనండి, అలాగే. ఫోన్ పెట్టేయి. టెన్షన్ గా ఉంటే పాటలు పాడుకోమని చెప్పారు. ఆకులో ఆకునై, కొమ్మలో కొమ్మనై, రెమ్మలు. ఆకులో ఆకునై, కొమ్మలో కొమ్మనై, రెమ్మలో రెమ్మనై, ఆకులో ఆకునై. దిక్కుమాల దెయ్యం పేడ విరగడైపోయింది, వెళ్ళిపోయింది. ఆకులో ఆకునై, కొమ్మలో కొమ్మనై, రెమ్మలో. అమ్మా, ఏంటి బాబు గారు, రోజా గారు ఆ దొంగ అనుకుంటున్నారా? ఆ దొంగకు పులిపిరి ఇక్కడ ఉంది, ఇప్పుడు వేరే దొంగ. బాబు గారు, రోజా గారు మన రీసెంట్ గా ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్ళాయండి. దొంగతనానికి వెళ్ళాక తెలిసింది అక్కడ ఒక ఆవిడ బాక్సింగ్ చేస్తుంది. మనకెందుకు తలకాయ బయటకు వచ్చేసాను. బయటకు వచ్చాక తెలిసింది లోపల ఉంది రోజా గారు అని చెప్పేసి, వితౌట్ మేకప్. మేకప్ లో ఉంటే గుర్తుపట్టామనేమో. నా బాబు గారు వద్దులేండి, సెటర్లు వేస్తే రిటైర్ అయిపోతాను మళ్ళీ.
పిచ్చిది దొంగను పట్టుకొని దయ్యం అంటే ఏంటి ఇలాంటి వాళ్ళు ఉంటే మొత్తం దోసేయచ్చు ఇప్పుడు బీరతల ఇలా చీమ చీమ చెట్టులోకి వెళ్ళింది బీరతల ఇలా ఇప్పుడు చెట్టిలోకి వెళ్ళిందంట. నిజాయితీ దొంగతనం చేస్తే ఆ దేవుడు బీరతలు ఇచ్చేస్తాడు. మీరు అలా వెనకాతలు రావద్దండి, నేను అలాంటి దాన్ని కాదు. పైగా మా ఆయన చూస్తే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇంతకీ మీరు ఆడదయ్యమండి మగదయ్యమండి? ఆడైతే ఏంటి మగ అయితే ఏంటి దయ్యం సుశీల 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 అలా భయపడ్డావంటే మీరేనా? మీరేనా? ఏంటి అలా భయపడుతున్నావు? వచ్చిందండి సార్లు చెప్పాను అద్దంలో ఫేస్ చూసుకోవద్దని. మీరు ఇంతలా జోకులు వేస్తున్నారు. నిజంగా దెయ్యం అంటే మీకు భయం లేదా? నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అది దయ్యం వాళ్ళ అబ్బాయిని కూడా భయం లేదు. అబ్బా ఇలా జోకులు వేయకండి మీరు. నిజంగా ఇంట్లో దెయ్యం ఉంది. నేను వెళ్ళి రెడీ అయిపోయి వస్తా, నువ్వు ప్రశాంతంగా కూర్చో. ఒకసారి నవ్వు. వద్దులే అదే బాగుంది. ఏంటి మీ వెనకాల రావద్దు, బాత్రూమ్ కూడా నువ్వు వస్తే దరిద్రంగా ఉంటుంది. ఫ్రెష్ అప్ అయి వస్తానా? ఎప్పుడు మీకు ఈ రొమాంటిక్ థాట్లే. లేని విషయానికి ఎందుకు అలా కంగారు పడతారు? ఆకులో ఆకునై కొమ్మలో ఏంటి అంతర్జామేంటి? పాయింట్ వేసుకున్నానుగా. మీరు ఎలా ఉన్నా ఒకలాగే ఉంటుందండి. ఏంటి రావద్దని చెప్పిన బాత్రూమ్ లోకి వచ్చి ఈ రుద్దుతావా? ఈ రుద్దిందా? రుద్దుందా ఏంటి? దొంగ దొంగ. నిజంగానే మన ఇంట్లో తెయ్యి వచ్చిందండి. జబర్దస్త్ చూద్దాం అన్నాం కదా, ఒకసారి నవ్వు. క్యూట్ స్మైల్. దొంగ దొంగ. ఎవరు నువ్వు? నేను ఏం దొంగతాను చేయలేదు సార్. ఎవరు నువ్వు? మీ ఇంట్లో దయ్యం ఉంది సార్, అడగండి సార్, అడగండి. ఏంటో మన ఇంట్లో దయ్యం ఉంది అంటున్నాడు. ఇంతకి నువ్వు అయ్యో దయ్యం ఉంది, అడగండి సార్. నిజంగా దయ్యం ఉన్నట్టే ఉంది. ఇంతలా చెప్తే మీరు నమ్మట్లేదు. రేపే ఎల్లుండో దెయ్యాలు పట్టేవాడిని తీసుకొచ్చి దెయ్యాన్ని పట్టించండి. అంతవరకు ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను. మా పుట్టింటికి వెళ్ళిపోతాను. మీ ఇంట్లో దయ్యం ఉంది. అయ్యో మా ఇంట్లో దయ్యం ఉంది, నేను కూడా ఉన్నాను. వెళ్ళిపోండి సార్. అయ్యో ఒసేయ్, ఈ దయ్యం ఉన్న ఇంట్లో నేను దొంగతనం చేస్తా, నేను కూడా వెళ్ళిపోతాను. ఈ మనుషులు లేని ఇంట్లో నేను కూడా వెళ్ళిపోతా. ఏమంటారు? సో మనుషులు లేని ఇంట్లో దయ్యాలకేం పని? మనుషుల్ని భయపెట్టడానికే కదా. దయ్యం క్యూట్ గా ఉంది. అండ్ రాఘవ ఎదురు చూసి మీ ఆయన వస్తాడు జబర్దస్త్ చూద్దామని, ఇలా అయిపోయింది ఏంటి? దయ్యం దొంగ ఇద్దరు కలిసి కన్ఫ్యూజ్ చేశారు. బాగుంది. నాగబాబు గారు రాఘవ గుడ్, ఎంటర్టైనింగ్ గా ఉంది. అండ్ అవినాష్ వల్ల బాగా కామెడీ లెవెల్స్ బాగా పెరిగినాయి. దెయ్యమని భయపడిపోయి వెళ్ళి అనసూయ పక్కకి వెళ్ళాడు, చాలా బాగా చేశాడు అక్కడ యాక్షన్. దెయ్యానికి భయపడిపోయి నీ పక్కన పడుకుంటాడు చూడు, దట్ గివ్స్ మోర్ ఫన్. ఓవరాల్ గా చాలా బాగుంది.